హాయ్ అందరికీ నమస్తే అండి. నమో వెంకటేశయ్య. ఈ రోజు అయితే మనం తిరుమలలో ఉన్నాము. తిరుమలలో చాలా పవిత్రమైన తిరుమలకి అయితే వచ్చాము. ఈ తిరుమలలో సంవత్సరానికి 2 రోజులు మాత్రం తుమ్మిడి తీర్థ యాత్ర ఓపెన్ అవుద్ది. దాన్ని చూడడానికి అయితే వచ్చాము. చాలా మంది యాత్ర రాలేరు కాబట్టి మేమైతే వెళ్ళి ఆ యాత్ర ఎలా ఉంటుంది, ఎలా నడవాలి అంతా చూసి అయితే మీకు వీడియో చెప్తాము. నా వీడియోని కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము తీసుకొస్తూనే ఉంటాను. ఇప్పుడే తిరుమలకి అయితే వచ్చేసాం. తిరుమలలో అయితే చాలా రష్ ఎక్కువగా ఉంది. ఇంకా హాలిడేస్ కాబట్టి, సమ్మర్ హాలిడేస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి జనాలు అయితే ఫుల్గా ఉంటారు. తిరుమలకి వచ్చిన తర్వాత మనం తుమ్మూరు దగ్గరికి వెళ్ళడానికి కానీ దారి తెలియకపోతే మీరు మ్యాప్ లో కానీ డైరెక్ట్ గా పాప వినాశనం డ్యామ్ అని పెట్టుకుని డైరెక్ట్ అక్కడ చూపిస్తుంది. పాప వినాశనం స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ముందు అందరూ అక్కడికి వెళ్ళిపోతే అక్కడ నుంచి బై వాక్ నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాప వినాశనం దగ్గర చేరుకున్నాము. అక్కడ నుంచి అయితే వెహికల్స్ అలో చేయాలి కాబట్టి ఇంకా బస్ ఎక్కి వచ్చినాము. ఇక్కడికి వచ్చిన ఇక్కడ జనాలు మాత్రం ఒకసారి జనాలు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. ఇక్కడ నుంచి ఇంకా బై వాక్ లోనే పోవాలి. ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ బాటిల్స్ అమ్ముతారు. ఈ బాటిల్స్ తుమ్మూరు తీర్థ నుంచి మనం నీళ్ళు తెచ్చుకోవడానికి బాటిల్స్ అమ్ముతున్నారు. 10 రూపాయలు అంటే ఒక బాటిల్. ఇంకెక్కడ బాటిల్స్ దొరకవు. తిరుమల మొత్తం ప్లాస్టిక్ బంద్ చేశారు కాబట్టి బాటిల్స్ దొరకవు కాబట్టి ఇక్కడ ఇవి కూడా బిజినెస్ లాగా అమ్ముతున్నారు. అండ్ ఇప్పుడే పాప వినాశనం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి ఎంత మంది జనాలు ఉన్నారు. అస్సలు ఇక్కడైతే బ్యాగ్లన్నీ చెక్ చేస్తున్నారు. బ్యాగ్లన్నీ చెక్ చేసిన తర్వాత స్టార్ట్ అవుతారు. ఎవరైనా నీళ్లు కావాలంటే ఇక్కడే తాగేసి నీళ్ళు ఫిల్ చేసుకున్నాను. వాటర్ మధ్యలో ఎక్కువ దొరకమని అంటున్నారు. ఇదే పాప వినాశనం డ్యామ్. మన తిరుమల మొత్తానికి తాగునీరు అయితే ఇక్కడి నుంచే వస్తుంది. మామూలుగా అయితే ఈ డ్యామ్ మీద ఎవరిని అలో చేయరు. ఈ రోజు అయితే ఈ డ్యామ్ త్రూ మనం పోవాలి కాబట్టి తుమ్మూరు తీర్థం కాబట్టి ఈ డ్యామ్ మీద అలో చేశారు. ఎంత బాగుందో చూడండి. అసలు సూపర్ అంటే సూపర్ గా ఉంది. వెదర్ మాత్రం చాలా బాగుంది. జనం అయితే చాలా ఫుల్ గా వచ్చున్నారు. ఇంకా చూడాలి మనము. స్టార్టింగ్ పాయింట్ ఇదే. ఇక్కడ చిన్నపిల్లల్ని ఇంకా ఏజ్ ఎక్కువ వాళ్ళు అయితే ముందరే స్టాప్ చేస్తున్నారు. ఇక్కడ చెకింగ్ పాయింట్ ఇక్కడ స్టాప్ చేస్తున్నారు. చూడండి అక్కడంతా స్టాప్ చేస్తున్నారు. మేము వాకింగ్ అయితే స్టార్ట్ చేసామండి. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ పోవాలంటే ఇక్కడ ఎమర్జెన్సీ అంబులెన్స్ కూడా ఉంది. ఇక్కడ ఏదైనా హెల్త్ ఇష్యూ అయితే ఇక్కడైతే చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్ ఉన్నాయి. ఇక్కడైతే మన ఏదైనా టాబ్లెట్స్ అలాంటి కావాలి ఇక్కడ తీసుకొని స్టార్ట్ అవ్వచ్చు. జనాలు అయితే మాత్రం చాలా ఉన్నారు. నేనైతే అనుకోను ఇంతమంది వస్తారని. చాలా మంది వస్తున్నారు. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఇంకా అట్లే వీడియో అయితే కంటిన్యూ అవుద్ది. నా వీడియోని చూస్తూ ఉండండి. ఇప్పుడైతే ఫుడ్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే పైన ఎక్కడ ఫుడ్ దొరకదు కాబట్టి అందరు ఇక్కడే ఫుడ్ తీసుకొని అయితే వెళ్తున్నారు. మేమైతే ఫుడ్ తీసుకున్నాం. ఇప్పుడైతే స్టార్ట్ అయింది. ఫుడ్ వాటర్ అన్ని ఇక్కడే తీసుకున్నాయండి. వాటర్ అయితే పైన దొరుకుతాయి కానీ ఫుడ్ అయితే దొరకదు. కానీ జనాలు మాత్రం నిజం చెప్తున్నారు వేరే లెవెల్లో ఉన్నారు. ఇక్కడ అందరికి పులిహోర ప్యాకెట్స్ అయితే ఇస్తున్నారు. పైన ఫుడ్ దొరకదు కాబట్టి. ఓకే ఓకే ఫ్రెండ్స్ 1 కిలోమీటర్ అయితే వచ్చాము. ఎండ అయితే బీభత్సంగా ఉంది. చెమటలు పడతాయి. కానీ మనకి ప్లస్ ఏమంటే ఎక్కడ కానీ అక్కడ వాటర్ అయితే మనకి ఫుల్గా ఇస్తున్నారు కాబట్టి టీటీడీ వాళ్ళు ప్లస్ హ్యాపీగా రావచ్చు. కొంచెం ముసలి వాళ్ళు చిన్నపిల్లలు అయితే ఇబ్బంది పడతాయి. అందుకే రోడ్ అంతా అన్ఈవెన్ గా ఉంది కదా, కొండలంతా ఉంది కాబట్టి. ఇంకోటి ఏమంటే 6 years బిలో ఉండాలంటే ఎవరు అలో చేయట్లేదు. 60 years కానీ అబోవ్ ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే అలో చేయలేదు. ఇక్కడ అండి ఒక 2 kilometers అయితే వచ్చి ఉంటాము. అసలు ఎండ మాత్రం మామూలుగా లేదు. చాలా మంది ఏమంటారంటే మనం ఫారెస్ట్ వెళ్తున్నాం కదా, పైన బాగా నీడంతా ఉంటుంది కదా, అంతా ఏం లేదు. ఇంకా కొంచెం దూరం వెళ్ళాక అక్కడంతా వస్తుంది. ఇక్కడైతే అంతా ఓపెన్ గానే ఉంది. ఎండ మాత్రం ఒక 40 degrees ఉండొచ్చు. బీభత్సంగా ఉంది. కానీ ఎండకి సైతం లెక్క చేయకుండా జనాలు మాత్రం బీభత్సంగా పోతున్నారు. ఖచ్చితంగా మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. కానీ ఇంక ఇది నెక్స్ట్ ఇయర్ మాత్రం ఓపెన్ అవుద్ది. ఇయర్కి 2 days మాత్రమే. ఇప్పుడైతే ఆఫ్ అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి ఎక్కడంటే అక్కడ టెంట్లు వేసుకునేసి పోలీసులు అయితే మంచిగా అందరికీ సేవ చేస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఒకటి పెట్టారు. ఇక్కడంతా వాటర్ అంతా ఉన్నాయి ఫుల్గా. ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. మెడిసిన్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ పోలీసులు అంతా వచ్చి
ఆయన ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే చిన్న క్రాసింగ్ లాగా వాటర్ క్రాసింగ్, కానీ ఇక్కడ వాటర్ లేవు. అక్కడ దాటడానికి కొంచెం కష్టంగా ఉంది కాబట్టి ఇక్కడ చూడండి అందరికీ స్టాప్ చేసి పోలీసులు కొంచెం కొంచెం వదులుతున్నారు. ఈ వాటర్ క్రాస్ లాగా దాటి అటు పక్క పోవాలి. వాటర్ అయితే లేవు కానీ దాటడానికి చాలా కష్టంగా ఉంది కాబట్టి స్లోగా అందరినీ అటు పక్కకి అయితే దాటిస్తున్నారు పోలీసులు నుండి కొంచెం కొంచెం జనాలు. అండ్ ఇప్పుడు దాకా అయితే ఫ్లాట్ కొన్ని ఎండలో నచ్చాను, ఇప్పుడైతే కొంచెం చట్టంలోకి వచ్చాం. ఇప్పుడైతే మంచిగా అడవి ఫీలింగ్ వస్తుంది. ఇంకా 2 minutes పోవాలంట, 2 kilometers పోవాలంట. అసలు మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అయ్యాము. అస్సలు చిన్నపిల్లలు పెద్దలు అయితే రావద్దని, చాలా కష్టంగా ఉంటుంది నడవడానికి. మధ్యలో అయితే వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఓకే. ఇంకా ముందుకెళ్ళి అక్కడ ఎలా ఉందో చూపిస్తాను. అంటే కొంతమంది పంపించి కొంచెం ఆపి అలా పంపిస్తున్నారు పోలీసులు. అయితే ఫుల్గా జనాలు. ఇక్కడైతే కొంచెం చల్లగా ఉంది. ఇక్కడ వెయిట్ చేసి తర్వాత లోపలికి వెళ్ళినాక లోపల ఎలా ఉందో అయితే చూపిస్తాను. ఇక్కడైతే అందరినీ స్టాప్ చేశారు, ఎందుకంటే ఫుల్ క్రౌడ్. ఇంకా స్టాప్ చేసి కొంతమంది స్టాప్ చేశారు. ఇంకా నేనైతే ఇక్కడ ఆగాను. ఇక్కడైతే ఫస్ట్ వాటర్ చూసాను. వాటర్ మాత్రం చాలా కూడుకొని. ఇంకా నేను ఎందుకు వెయిట్ చేశాను అంటే యాక్చువల్గా మా లోకి అన్న ఇంకా నవీన్ మిస్ అయ్యారు కదా, వాళ్ళ కోసం మేము వాళ్ళు వస్తే అందరూ కలిసి వెళ్తాం. స్వామి క్లోజింగ్ టైం అన్నాక 1 hour ఉందంటే పార్టీకి వెళ్ళేసి చూసుకునే వాళ్ళు పోయిందా? ఇక్కడ ఉండే వాళ్ళంతా పార్టీకి వెళ్ళేసి చూసుకునే వాళ్ళు పోయిందా? 1 hour ఉంది, క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ ఎవరికి వచ్చినా మా లోపల తీసుకోవాలన్నా పార్టీకి వెళ్ళాలి పోయిందా? రాసి 1 hour. అండ్ ఆల్మోస్ట్ వచ్చేసాము. వచ్చే దారిలో ఈ చెట్లు చూసి, ఈ చెట్లు ఏమని అడిగితే రామ్ లక్ష్మి చెట్లు అంట. పక్కనే ఉంటాయి. ఒక పెద్దగా ఒక చిన్నదిగా చాలా పురాతనమైన చెట్లు ఇవి. దీనికి అంతా పూజలన్నీ చేస్తున్నారు. పోయేదారిలో చెట్లు మీకు కనిపిస్తే మీరు దర్శనం చేసుకుని వెళ్ళండి. చెట్లు పోయేదారిలో సహజంగా ఏర్పడే అందరూ పూజిస్తున్నారు. ఇది డెడా పాయింట్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని నేరుగా మనము కొట్టకైతే పూజలు చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనం ముందుకు ఎట్లా స్టార్ట్ అవుతాం. జనాలు చాలా రష్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న సిటీ కూడా అవడం లేదు. ఎలా పంపించాలి జనాలు. ఇక్కడ చూస్తున్నారా, తుంపర్తితో 1 kilometer పెట్టారు. కానీ 1 kilometer కంటే చాలా ఎక్కువగా ఉంటుందని మాకు ఎదురుగా వచ్చే వాళ్ళు చెప్తున్నారు. కానీ క్రౌడ్ ఎక్కువగా ఉంది కాబట్టి ముందుకు చాలా అంటే చాలా కష్టం. ఇంకోటి చెప్తే జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడికి వచ్చే పెద్దవాళ్ళు మాత్రం ఇక్కడ రోడ్డు ఇంకా ఏం ఉండదు, అన్ని రాళ్ళ మీద నడుచుకుంటారు కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్త. అంటే ఎక్కడంటే అక్కడ చాలా మంది పడిపోతున్నారు కాబట్టి మీరు చాలా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలని చెప్తున్నారు. హాయ్ అండి, ఆల్మోస్ట్ వచ్చేసాము. అస్సలు ఇది దాటి అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ దాటాలని చాలా కష్టం. క్రౌడ్ ఎక్కువ. అందరూ ఇక్కడ రాళ్ళు అవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అసలు ఎలా దాటాలి అర్థం కావట్లేదు. చూడండి మొత్తం కొండ రాళ్ళు. చూడండి రాళ్ళు ఎట్లా పోతున్నారు జనాలు. అసలు చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఇంకా దీన్ని దాటి ముందుకెళ్ళిన తర్వాత అక్కడ ఉంటాయి వాటర్. అది తుమ్ముడు తీరుదాము. మొత్తానికి అది మేము ట్రై చేస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఇంకా వ్యూ చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా మేము వెళ్తున్న దాని ఈ రోజు అయితే మాత్రము ఎందుకో కానీ చాలా అంటే చాలా ఎక్కువ మంది క్రౌడ్. ఇక్కడ చూడండి వాటర్ లో నుంచే నడిచి రావాలి. ఇప్పుడు నేను కూడా వాటర్ నుంచి నడిచి వచ్చాను. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా వాటర్ లో నుంచే రావాలి. చాలా ఉంటాయి, చాలా జాగ్రత్తగా రావాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అండి స్టార్టింగ్ పాయింట్. తుంబుడు దానికి ఇంత పెద్ద కొండల్లో ఒకప్పుడు ఫుల్గా వాటర్ పోయింది. కొండ పైన టచ్ అట్లా వాటర్ అందరూ వస్తూ ఉంటారు. ఇంకా లోపలికి వెళ్ళాలి మనం. ఇక్కడైతే పోలీసు వాళ్ళు ఇక్కడ అందరినీ స్టాప్ చేస్తున్నారు. 1 by 1 గా పంపిస్తున్నారు. కాబట్టి వన్స్ ఇక్కడ లోపలికి రిలీజ్ చేస్తారు. లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉందో కూడా మీకు నేను చూపిస్తాను. ఎన్నో గంటల కష్టపడి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ కొండలు చూస్తే మాత్రం చాలా మంది చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత ఎత్తైన కొండ ఎన్నో వేల సంవత్సరాలు ఈ విధంగా ఇక్కడ నీళ్లు ఈ విధంగా పారి ట్రావెల్ అయిన తర్వాత ఈ విధంగా ఏర్పడిందంట. నిజంగా చూస్తా అంటే మొదటి కన్నులు విందు కూడా చూస్తే మాత్రం ఎప్పుడైనా సరే ఇక్కడికి మళ్ళీ రావాలంటే అంత బాగుంది. అసలు నేనైతే చూసిన నాకైతే నిజం చెప్తున్నాను ఒక్కసారి వచ్చి ఇక్కడ చూడండి. మీరైతే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం అంత బాగుంది. నాకైతే సూపర్ నచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు ఇంత హైట్గా నీళ్ళు ఇక్కడ పారేవంట అప్పట్లో. అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇవి సహజంగా ఏర్పడిన కొండలు కాబట్టి ఎంత ప్రసిద్ధిగా అంత దీనికి నాకైతే చాలా అంటే చాలా నచ్చాయి. మీరైతే ఒక్కసారి వచ్చి ఈ తుమ్ముడు అయితే దర్శించాలి. ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుంది కదా, స్ట్రైట్ గా వస్తే ఎక్కువ లోతు దగ్గర అందరూ క్రాస్ సైడ్ నుంచి అనమాట. మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం నేరుగా అయితే నేరుగా చాలా అంటే చాలా అవుతుంది. బట్ అందరూ క్రాస్ గా సైడ్ నుంచి వస్తే అక్కడ లోతు తక్కువ ఉన్నది. పోలీసులతో సైడ్ నుంచి ఒక్కొక్కరిగా పంపిస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మన లాస్ట్ పాయింట్.
ఇక్కడే మన తుంగుడు తీర్థం ఉంటుంది. ఇక్కడ స్నానం చేస్తే పాపాలను తెలుసు. దీనికి చాలా పెద్ద చరిత్ర. దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను దాని గురించి మళ్ళీ చెప్తాను. ఇక్కడ కనిపిస్తుంది కానీ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి సైడ్ లో ఉంది కదా, ఈ కొండ కింద నుంచి లోపలికి పోవాలి. ఎందుకంటే మధ్యలో పెద్ద బావి ఉంటుంది, ఆ బావి నుంచి పోలేం కాబట్టి ఈ కొండ కింద నుంచి పోలేం. కొండ కింద పోయేటప్పుడు కూడా మీకైతే వీడియో చేసి చూపిస్తాను. సైడ్ లో అందరూ పోతుంది, ఇదే కొండ కింద నుంచి మనం లోపలికి పోవాలి. ఇక్కడ మొత్తం చీలినట్టు ఉంది అట్లా. అట్లే కొండ మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉంది. అందరూ వ్యూ చూడండి. కానీ చెప్పాను కదా, మధ్యలో పోతే పెద్ద పెద్ద బావులు ఉంటాయి. ఇప్పుడు చూడండి మనము ఈ సైడ్ లో ఈ కొండ కిందనే వెళ్ళాలి. కనిపిస్తుంది కదా, ఇరుకుగా ఉంటుంది, అంత ఇరుకుగా ఉంటుంది. దీంట్లో ఇంకే మనము లోపలికి వెళ్ళాలి. ఇది రెండు పక్కల దారి ఉంటుంది. చూడండి ఇంత కిందకి వెళ్తున్నావు ఏమో. చాలా ఈ సైడ్ భయం వేస్తాను అట్లా ఉంది. నేనైతే కొంచెం కూర్చొని మరీ ఉన్నాను. మొత్తానికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఈ తుంగుడు తీర్థం ఒక చరిత్ర ఏంటంటే, ఇక్కడ తుంగుడు వెంకటేశ్వర స్వామి కోసము నాదం వాయించుతున్నప్పుడు తన యొక్క తీగతే ఇక్కడ పడినప్పుడు ఈ విధంగా కొండ చీలిందంటారు. కానీ సైంటిఫిక్ గా ఏంటంటే, ఇక్కడ ఎన్నో వేల సంవత్సరాలుగా ఈ విధంగా నది ప్రవహించింది కాబట్టి ఈ విధంగా చీలికలు వచ్చాయని చెప్తారు. అది ఎంతవరకు నిజమో మీరే నాకు కామెంట్ చేయండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ తుంగుడు నాదుడికి ఇక్కడ మనం దీపారాధన చేసి ముందుకు పోవాలి. చాలా ప్రసిద్ధి తుంగుడు. ఇక్కడ మనం దండం పెట్టుకుని ముందుకెళ్ళినా కానీ మనం తుంగుడు తీర్థం స్నానం చేసి ఆ నీళ్ళు చాలా గొప్పగా ఇక్కడ కనిపిస్తుంది అదే తుంగుడు తీర్థం. ఈ తీర్థాన్ని తీసుకుని ఇంట్లో చెల్లితే అంత మంచి జరుగుతుంది. అందరూ ఇలాంటి వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్.